ఓం నమ శివాయ. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు తాము చేసిన హత్యల నుండి విముక్తి పొందడానికి శివయ్య శరణు కోరాలని నిర్ణయించుకున్నారు. వెంటనే హిమాలయాలకు బయలుదేరారు. కానీ శివయ్య తక్షణమే క్షమించాలి అని నిర్ణయించుకోలేదు. వాళ్ళకి ఒక పరీక్ష పెట్టాలని అనుకున్నారు. శివయ్య ఒక వృషభం రూపంలోకి మారి అక్కడ తిరుగుతూ ఉన్నారు. భక్తితో పాండవులు ఆ వృషభాన్ని వెంబడించారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక శివయ్య భూమిలోకి వెళ్ళిపోయారు. భీముడు మాత్రం బలంతో ఆ వృషభం యొక్క పైభాగాన్ని పట్టేసుకున్నాడు. ఆ చోటే కేదార్నాథ్ జ్యోతిర్లింగంగా వెలిసింది. శివయ్య శరీరంలోని ఇతర భాగాలు 4 ప్రాంతాల్లో వెలిశాయి. అవి 5 పాంచ్ అంటే హిందీలో పాంచ్ కేదార్ ఆలయాలుగా ప్రసిద్ధి చెందాయి. ఓం నమ శివాయ.